హలో వెల్కమ్ టు వినయ్ టీవీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వియత్నాంలోని బానా హిల్స్. సో సన్ వరల్డ్ బానా హిల్స్ అని కూడా దీనికి మరొక పేరు. సో ఇక్కడ ముఖ్యంగా మనకు ఏది ఫేమస్ అంటే గోల్డెన్ బ్రిడ్జ్. సో అరచేతి మీద ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇదే ఇక్కడ ఫేమస్. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చి 4,500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక ఫుల్ డే కావాలి మనకి ఇక్కడ. సో దీని విశేషాలు ఏమంటే కానీ మొదటగా ఆ బానా హిల్స్కి వెళ్ళాలి అంటే కానీ మనం కనీసం 30 to 40 minutes రోప్ మీద వెళ్ళాల్సి వస్తుంది అనమాట. వరల్డ్స్ హైయెస్ట్ రోప్ అనమాట, వన్ ఆఫ్ ది. సో మీరు లోపలికి వెళ్ళినట్టయితే మొత్తం ఫ్రెంచ్ థీమ్లో ఉంటుంది అనమాట. సో మీకు తెలియని విషయం ఏమంటే వియత్నాం మీద ఎంతో మంది దాడి చేశారు. సో మనం ఎప్పుడూ వినింటాం గొరిల్లా వార్ అనేసి. అమెరికా మీద చేసింటారు వియత్నాం వాళ్ళు. అమెరికా వాళ్ళు వచ్చినారు, చైనా వాళ్ళు వచ్చినారు, అదేవిధంగా పోర్చుగీసు, ఫ్రెంచ్ వాళ్ళు కూడా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళినారు. సో అలా ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళను పాలించినారు కదా. సో అందుకని ఆ థీమ్ మీద, ఫ్రెంచ్ థీమ్ మీద మొత్తం ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ మీకు కనిపిస్తుంది. ఆ బిల్డింగ్స్ కానీ, ఫ్రెంచ్ వైన్స్ కానీ, గార్డెన్స్ కానీ, అవన్నీ కూడా ఫ్రెంచ్ థీమ్లోనే. అంతేకాకుండా యాజ్ ఎ రివెంజ్ అనుకుంటా. సో మొత్తం ఫ్రెంచ్ వాళ్ళనే కూడా అక్కడ డైలీ షోస్ చేయడానికి ఫ్రెంచ్ నుంచి పిలిపించి డ్యాన్స్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఫ్రెంచ్ ఎలా ఉంటుంది, సో వాళ్ళంతా కూడా మనకు ఆఫ్టర్నూన్ టైం అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా మీరు అక్కడ వెళ్తే కన్నా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కరెన్సీ గురించి, మనది 1 రూపీస్ ఈక్వల్స్ టు 350 రూపీస్ అనమాట. ఏదన్నా ఒక టెంకాయ తాగాలన్నా 10,000 రూపాయలు అవుతుంది అక్కడ. ఇక్కడ ముఖ్యంగా అమ్యూజ్మెంట్స్ పార్క్స్ ఉంటాయన్నమాట. సో కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. కిడ్స్ ప్లే యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. సో ఎక్కడైతే మనం మాల్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు చూసారు, అలాంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఇక్కడ. సో దే విల్ ఫీల్ హ్యాపీ. అండ్ లోపల పెద్ద రెస్టారెంట్స్ కూడా ఉంటాయన్నమాట, కంప్లీట్ ఫ్రీ. ఆల్మోస్ట్ మీరు తినడానికి అట్లీస్ట్ 2 hours టైం స్పెండ్ చేస్తారు అక్కడ. అండ్ ఫ్లవర్ గార్డెన్స్ ఉంటాయి మీకు. రోప్ యూ విల్ ఎంజాయ్ లాట్ అనమాట. 30-40 minutes మీరు రోప్ మీదే వెళ్ళాల్సి వస్తుంది. బెస్ట్ టైం టు విజిట్ బానా హిల్స్ అంటే కనుక జనవరి నుంచి ఆగస్టు మధ్యలో కానీ మీరు వెళ్ళినట్లయితే కనుక చాలా బాగా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఏమన్నా దీని గురించి చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ.